హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లొకేషన్. ఈ రోజు మనం తెలుసుకోవాలంటే హౌ టు సెలెక్ట్ డ్రాప్ డౌన్ వాల్యూ యూజింగ్ ఫర్ సెలీనియం షీషా. ఓకే, బిఫోర్ మనకి ఏంటంటే ఈ డ్రాప్ డౌన్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఎన్ని రకాల డ్రాప్ డౌన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఒకటి సింగిల్ సెలెక్షన్, అండ్ అనదర్ వన్ వచ్చి మల్టీ సెలెక్షన్, అండ్ థర్డ్ వచ్చి డైనమిక్, లేదంటే డైనమిక్ అనేబుల్ ఆటో సజెషన్స్. ఓకే, ఆటో సజెషన్స్ ప్రొవైడ్ చేసేది అనమాట. ఓకే, సింగిల్ సెలెక్షన్ మనము స్టాటిక్ అని అంటాం. ఓకే, సింగిల్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ ని స్టాటిక్ అంటాం. అండ్ ఆటో సజెషన్ ఉండేదాన్ని డైనమిక్ అంటాం. ఓకే, ఎందుకు ఇలా అంటామంటే స్టాటిక్ వాల్యూస్ అంటే నెవర్ చేంజ్. ఓకే, అండ్ మనకు కాన్స్టాంట్ గా అవే వాల్యూస్ ఉంటాయి. ఓకే, బట్ ఆటో సజెషన్స్ అన్నప్పుడు మనకు పాపులేట్ అవుతాయి అనమాట. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి పాపులేట్ అవుతూ వస్తాయి. అట్లా దాన్ని చూస్ చేసుకుని ఆటో సజెషన్స్ అంటారు. ఓకే, ఈ మూడు కాన్సెప్ట్ నేను 3 వీడియోస్ లో చెప్తాను, ఒకే దాంట్లో కాదు. ఓకే, ఫస్ట్ ఇది సింగిల్ సెలెక్షన్. సింగిల్ సెలెక్షన్ కి ఎలా చేస్తాం అంటే ఇక్కడ దీంట్లో కూడా మళ్ళీ 3 వేస్ లో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇండెక్స్ పొజిషన్స్ అండ్ విజిబుల్ టెక్స్ట్ బేస్ చేసుకొని అండ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని చూస్ చేస్తాం. ఇలా ఈ 3 ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం బేసిక్ గా ఒక డ్రాప్ డౌన్ వాల్యూని సెలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సింప్లెస్ట్ వేలో నేను ఏమంటే ఒక వెబ్సైట్ ని తీసుకుంటాను, రిజిస్టర్ వెబ్సైట్. ఓకే, ఇందులో మనకు కిందకు వస్తే ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి కదా, మనకి ఇవన్నీ స్కిల్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ స్కిల్స్ ని మనము చూజ్ చేసుకోవాలి. ఓకే, ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను డిలీట్ చేస్తాను. ఓకే, అండ్ మనకి ఇక్కడ 12 అండ్ ఇక్కడ మనకు స్టాటిక్ డ్రాప్ డౌన్. ఓకే, స్టాటిక్ డ్రాప్ డౌన్. ఓకే, అండ్ దీనికోసం మనకు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది తీసుకుంటున్నాము. ఓకే, అండ్ మనకి ఇప్పుడు ఇక్కడ వన్స్ మనకు వచ్చిన తర్వాత మనకు ఒక మ్యాక్సిమైజేషన్ చేయడానికి ట్రై చేస్తాం ఇక్కడ. మ్యాక్సిమైజేషన్. ఓకే, వన్స్ మనకు మ్యాక్సిమైజేషన్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తా అంటే ఫస్ట్ మనకి స్కిల్ సెట్ మీద ఉన్న దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఏదో మనకు లొకేటర్ అనేది ఐడెంటిఫై చేయాలి కాబట్టి లొకేటర్ లెక్క వస్తే మనకి ఇక్కడ మనకు ఐడి ఉంది. ఐడి వచ్చి స్కిల్స్ అన్నమాట. ఓకే, కాబట్టి దీన్ని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ దాంట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ ఎలిమెంట్ డ్రాప్ డౌన్ ఈక్వల్ టు a new సెలెక్ట్ ఎలిమెంట్. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఆ ఎలిమెంట్ ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ బై డాట్ ఐడి. ఓకే, ఐడి వాల్యూ కాబట్టి ఐడి వాల్యూ పాస్ చేసాము. ఇక్కడ మనకు సెమీకోలన్ ఇచ్చేసాము. ఓకే, అండ్ మీకు దీనికి సంబంధించి పైకి వస్తే ఇక్కడ సెలీనియం సపోర్ట్ యూఐ అనే ఒక ఇన్స్టాల్ చేయడం వల్ల మనము దీన్ని చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేము అనమాట. దేర్ ఆర్ 2 వేస్ లో మనము దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఒకటి నగెట్ ప్యాకేజ్ ద్వారా. ఓకే, ఇందులో ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఒక కమాండ్ ఉంటుంది, కమాండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే మనకు ఆ, ఈ పర్టికులర్ గా మేనేజ్ ప్యాకేజ్ లెక్క వెళ్ళిన ఇన్స్టాల్డ్ దాంట్లో ఇక్కడ చూడొచ్చు మీకు సెలీనియం సపోర్ట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేశాను.
ఓకే, సెలీనియం వెబ్ డ్రైవర్తో సహా దీన్ని కూడా అప్డేట్ చేశాను అనమాట. ఓకే, ఇన్ కేస్ మీకు వర్క్ అవ్వకపోతే ఒకసారి కామెంట్ చేయండి. నేను మీకు ఆ పర్టికులర్ కామెంట్ ఏమన్నా కమాండ్ని మీకు పాస్ చేస్తాను కమాండ్ సెక్షన్స్లో. ఓకే, ఈ సపోర్ట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు స్టార్టింగ్లో నేను ఓన్లీ సెలీనియం డాట్ వెబ్ డ్రైవర్ మాత్రమే పెట్టింటాను. ఈ సెలీనియం డాట్ సపోర్ట్ అనే దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇంకా క్వశ్చన్ మార్క్ ఏమన్నా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఇంగ్లీష్లో కూడా ఉంది. ఓకే, ఇంగ్లీష్లో ఉన్న ఛానల్కి మీరు వెళ్ళారంటే ఏదంటే టెస్టింగ్ ట్యూటోరియల్స్ పాయింట్. ఓకే, ఇందులో కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇందులో మీకు చూడొచ్చు అనమాట. మీకు డ్రాప్ డౌన్ సంబంధించి అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కరెంట్ ప్లేలిస్ట్లో మీరు చూసుకున్న ఇక్కడ డ్రాప్ డౌన్ సెక్షన్ ఉంటుంది. ఓకే, 15వ వీడియో మీరు దాన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అది ఇది అంతా ఒకటే కంటెంట్ ఉంటుంది, డిఫరెంట్ ఏమి. ఓకే, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి దాన్ని. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ లోపలికి వచ్చాం కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్ డాట్ క్లిక్, ఎందుకంటే మనం క్లిక్ చేయగలిగితేనే ఇదేనండి ఒక వెబ్ ఎలిమెంట్లో పెట్టుకుని, ఎందుకంటే ఫస్ట్ దాన్ని క్లిక్ చేయాలి కదా, కాబట్టి ఐ వెబ్ ఎలిమెంట్ ఈక్వల్ టు స్టోరీ. ఓకే, నేను ఇందులో రెఫరెన్స్ ఇస్తాను. మనకు క్లిక్ చేసే పని లేదు, ఎందుకంటే ఇది బేసిక్గా డ్రాప్ డౌన్ కాబట్టి డైరెక్ట్గా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రైవర్ డాట్ సారీ డ్రాప్ డౌన్ డాట్ సెలెక్ట్ బై ఇండెక్స్. ఓకే, మనం ఏ పర్టికులర్ ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తుందో ఆ పర్టికులర్ ఇండెక్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, ఇండెక్స్ పొజిషన్ ఇప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1 అండ్ 2. ఓకే, 2 పొజిషన్లో ఉండేది కావాలి కాబట్టి 2 పెడుతున్నాను అండ్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, మనం ఈ పర్టికులర్ దాన్ని ఇప్పుడు రన్ చేస్తాం. ఓకే, TC12 ఇప్పుడు ఇది రన్ చేసి ఇండెక్స్ బేస్డ్ మనం సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, వన్స్ మనకు బ్రౌజర్ ఓపెన్ అయిందంటే ఆటోమేటిక్ చూడండి మనకు అడోబ్ ఫోటోషాప్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, యాజ్ పర్ దట్ మనకు అడోబ్ ఫోటోషాప్. ఓకే, మనకు అదే సెలెక్ట్ కావాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసాం. ఓకే, ఇలా మనము ఇండెక్స్ బేసిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా సెకండ్ వన్ వచ్చి విజిబుల్ టెక్స్ట్ అంటే అనలిటిక్స్ కానీ లేకపోతే ఆండ్రాయిడ్ కానీ ఏపీఐస్ కానీ మనం ఏపీఐస్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అది బై సెలెక్టింగ్ ఫర్ వ్యూ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నాను సెలెక్ట్ బై టెక్స్ట్ సెలెక్ట్ బై టెక్స్ట్. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ నేను టెక్స్ట్ ఇస్తున్నాను అండ్ సెమీకోనల్తో ఎండ్ చేస్తున్నాం. ఓకే, వెదర్ మనకు సెలెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాము, ఇది సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఓకే, ఏబిఎస్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, ఇది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి సెలెక్ట్ బై వాల్యూ, అంటే మనకు ప్రతి ఒక్క డ్రాప్ డౌన్కి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ. ఓకే, ఈ మల్టిపుల్ ఆప్షన్స్ని మనం చూస్ చేసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఏది కావాలనుకుంటే అది. ప్రతి ఆప్షన్కి ఒక వాల్యూ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ బై వాల్యూ అని అంటాం. ఆ పర్టికులర్ దాన్ని ఇస్తే మనకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే,
ఇక్కడ ఆర్ట్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఓకే. కొన్ని సందర్భాల్లో మనకు పర్టికులర్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఆప్షన్స్ మనకు ఒక్కొక్కసారి రావన్నమాట. ఓకే. విత్ అంటే మనం అప్పుడు రెండే యూజ్ చేస్తాం, ఇండెక్స్ అండ్ విజిబుల్ టెక్స్ట్ మాత్రమే యూజ్ చేసి సెలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. చూడండి ఆ డిజైన్. ఓకే. బోత్ ద కేసెస్ మనకు వచ్చింది. అండ్ మనకి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకు ఒకవేళ ఫర్ లూప్ రొటేట్ చేసి ఫర్ లూప్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేయొచ్చా స్పెసిఫిక్ టెక్స్ట్ ని అంటే ఎస్, చేయొచ్చు. నేను ప్రింట్ చేస్తాను, మీరు క్లిక్ ట్రై చేయండి. ఓకే. ఇన్ కేస్ మీకు క్లిక్ ఫంక్షనాలిటీ మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి, నేను దానికి సంబంధించిన రిలేటెడ్ ఎలా వాడాలనేది పెడతాను. ఓకే. లేదా మీరు నా అనదర్ వీడియోలో అయినా సరే చూడొచ్చు. ఓకే. సో బిఫోర్ దట్ మనము ఐ లిస్ట్, ఓకే, ఐ లిస్ట్ ఐ వెబ్ ఎలిమెంట్స్, ఓకే, తీసుకున్న తర్వాత ఆప్షన్స్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్ డాట్ ఆప్షన్స్. ఓకే. ఈ పర్టికులర్ ఫంక్షన్స్ తీసుకుంటాము. ఓకే. ఇప్పుడు ఇది లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీని ద్వారా వచ్చిన తర్వాత మనం ఫర్ లూప్ రొటేట్ చేయాలి. ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఆప్షన్స్ డాట్ కౌంట్ ఐ ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు దీని ద్వారా మనము స్ట్రింగ్ వాల్యూ ఈక్వల్ టు ఆప్షన్స్ ఐ డాట్ టెక్స్ట్. ఓకే. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఆ పర్టికులర్ వాల్యూ యొక్క టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తుంది. ఈ డిస్ప్లే చేసిన వాల్యూని మనం ప్రింట్ చేయాలి, కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే. ఇక్కడ మనం వాల్యూని ప్రింట్ చేస్తూ పోతాం. ఓకే. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేస్తే ఇప్పుడు మనకు కన్సోల్లో మొత్తం అన్ని వాల్యూస్ కూడా మనం చూడొచ్చు అనమాట. డ్రాప్ డౌన్ లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ అక్కడ డిస్ప్లే చేస్తూ వస్తుంది. చూడండి మనకు టోటల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో టోటల్ అన్ని ఆప్షన్స్ ని కూడా మనకు కన్సోల్లో అనేది డిస్ప్లే చేసింది. ఓకే. మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ బేస్ చేసుకొని మనం ఈజీగా డిస్ప్లే చేసుకోవచ్చు, క్లిక్ చేయొచ్చు. నేను సింపుల్ లాజిక్ కూడా చెప్తాను. ఇక్కడ వాల్యూ ఉంది కదా, దానికి జస్ట్ ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ పెట్టండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ అయితే లోపలికి వెళ్ళేసి ఈ పర్టికులర్ ఆప్షన్ ఐ డాట్ క్లిక్ అని చెప్పేసి ఫంక్షనాలిటీ యూజ్ చేస్తారంటే ఆటోమేటిక్గా పర్టికులర్ టెక్స్ట్ ప్లేస్ లో క్లిక్ అని వాడండి చాలు, ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. దాని తర్వాత జస్ట్ మీకు బ్రేక్ లూప్ వాడారంటే ఆటోమేటిక్గా బ్రేక్ అవ్వబోద్ది లూప్ అంతా కూడా, మీరు ఈజీగా క్లిక్ చేయొచ్చు. ఓకే. ఇలా మనకు ఒక స్టాటిక్ డ్రాప్ డౌన్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.